కాంగ్రెస్ పార్టీకి మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే మళ్ళీ రాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా తన ప్రాణం ప్రాణమే. కాబట్టి శ్రీధర్ రెడ్డికి తగిన న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఊసర వెళ్ళలేక పార్టీలు మార్చే ఒక చేతగాని దద్దమ్మ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన 2018లో గెలిచి 3 నెలలకే ముళ్ళె ముడుచుకొని ఈ ప్రాంత అభివృద్ధి అని పోయి తన అభివృద్ధి కోసం పార్టీ మారిన వ్యక్తి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు. అటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు సార్ గారికి మీరు ఏ పార్టీకి సరిపోతారో చెప్పండి. ఫస్ట్ కొల్లాపూర్ ప్రాంతంలో ఏమి జరిగినా దాని మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఎందుకు అంటగడుతున్నారు? మీరు 24 గంటలు తెలంగాణలో పనిచేసే మంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జూపల్లి కృష్ణారావు గారే. అటువంటి జూపల్లి కృష్ణారావు గారికి ఈ హత్యలను ప్రోత్సహించడానికి, ఈ కొట్టడలను ప్రోత్సహించడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పు హర్షవర్ధన్ రెడ్డి గారు, చెప్పండి. మీరు నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా పార్టీలను చూడని వ్యక్తి. పార్టీలను చూడకుండా అందరికీ సమభావంతో సమానంగా, అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణలో జూపల్లి కృష్ణారావు గారు. మీరు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఏమి జరిగినా జూపల్లి కృష్ణారావే చేసిండు, జూపల్లి కృష్ణారావు అనుచరులే చేసిండు అని చెప్తున్నారు కదా. మీరు ఎంతవరకు ఇది ఆ హత్య జరిగిన రోజు మీరు కూడా చెప్తున్నాం, ఆ రోజు మీరు మాట్లాడిన రోజు, ఆ రోజు మీరు హత్య జరిగిన సమయానికి మీరు అక్కడనే హైదరాబాద్ నుంచి బయలుదేరిందని తెలిసింది. ఇది ఎంతవరకు న్యాయం? మీ కూడా ఉంటుంది కదా. ఒక వ్యక్తిని చనిపోతే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు దాని నిజ నిర్ధారణ విషయాలు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టు వ్యవస్థ ఉంది, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలను కాదని చెప్పి నీవే నిజం చేస్తావా? జూపల్లి కృష్ణారావు చంపిండు, జూపల్లి కృష్ణారావు మనుషులు చంపిరని ఎట్లా నిజ నిర్ధారణ చేస్తావు చెప్పు. ఫస్ట్ మీరు కేటీఆర్ గారు, మీరు ఎక్కడో ఏదో పోయి బతుకుదెరువుకు దేశాలు ఇడిచిపెట్టిపోయి బతుకుతే, ఇక్కడ ఆ రోజు మేము తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే మీ అయ్య దొంగసాటుగా పోయి సిరంజులలో నిమ్మరసాలు ఎక్కించుకొని ధర్నా చేసిండు తెలుసా. నిరాహార దీక్షలు చేసిండు. ఆమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పిండు నీ అయ్య కేసీఆర్. కానీ ఆమర నిరాహార దీక్ష కాదు, అది సిరంజుల పోటీ నిమ్మరసాలు అన్నీ ఎక్కించుకొని ఆమర నిరాహార దీక్ష చేసిన నీ అయ్య చేసిండు. నీ అయ్య చేస్తే ఉస్మానియా విద్యార్థులుగా మేము ఆ రోజు ఉండి ఉస్మానియా గడ్డపైన హత్య అని ఎవరు చేసిండ్రు అని ప్రూఫ్ లేకుండా అనవసరంగా ఒక రాష్ట్ర మంత్రి పైన నిందారోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కేటీఆర్ ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. మేము తప్పు చేస్తున్నాము, తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళము అని మళ్ళీ నిరూపించుకునే ప్రయత్నం చేయకూడదు. మీరు తప్పుడు మాటలు అంటే గంటరాపల్లి ఇదే మాటలు మాట్లాడిండ్రు. అప్పుడు ఏం తెలుసుకోకుండానే మాట్లాడిండ్రు. తెలుసుకొని మాట్లాడితే బాగుండే. ఎందుకంటే తెలుసుకోకుండా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఆడ ముఖం మీద కొట్టేట అయింది. ఇది కూడా ఎవరు చేసినా ఆయన మంచి కాబట్టి అది ఎవరో చెప్పించాం. కానీ తెలుసుకోకుండానే ఈయన చేసిండు అది చేసిండు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎన్ని రోజుల్లో తెలుస్తుంది. ఎన్ని రోజుల్లో దాపెట్టుకొని అయితే ఇక్కడ ముసుపెట్టుకొని దాపట్లో కూడా ఉండదు. కాబట్టి తెలుసుకొని మాట్లాడితే బాగుండే. మంచి పద్ధతులు కాదు. ఇట్లా పోతారు ఇట్లా ఈయన వినేసడం, అనే పొగ్గు ఆయన వినేసడం, అవి అయితే కరెక్ట్ పద్ధతులు కాదు. గంటరాపల్లి ధర్నా చేసిరి, వాళ్ళ కుటుంబంతో పెట్టించిరి, అన్నీ పెట్టిస్తే ఏమయ్యేది? గతంలో వాళ్ళ పిల్లాంది కొట్టి అవన్నీ కూర్చొని బయటకు వచ్చి మళ్ళీ బహిరంగంగా చెప్పుకోండి. కాబట్టి అది కనీసం ఆలోచించి మాట్లాడాలి. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, కానీ రేపు ఎట్లయినా తేలుతుందంటే తేల్చినాక ఇంతకు 200 మాట్లాడినా బాగుండే. తెలియడం లేక ఆయన కూడా నేను చూపిస్తాను మాట్లాడడం కరెక్ట్ కాదు. అది
ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యలు చేయడం మంచిది కాదు. ఎవరైనా ఏదైనా ఉంటే మాటలతో పరిష్కారం చేసుకోవాలి తప్ప ఒకరినొకరు చంపుకుంటే ఈ సంస్కృతి ఎక్కడ పోతుందంటే లాస్ట్కు వాడు నీవు తప్ప నేను తప్ప అన్నట్టు ఇటువంటి గతంలో కూడా ఎన్నో హత్యలు జరిగినా ఇట్లా ఎవరి మీద ఎవరు వేసుకోలేదు. ఈ కృష్ణారావు మీద వాస్తవంగా 24-25 సంవత్సరాల నుంచి మేమంతా ఆయన మడే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దానిలకు ఆయన ప్రోత్సహించడు. ఎవరైనా మామూలుగా చిన్న కొట్లాడిపోతేనే ఇద్దరిని తెచ్చి పంపించే రకం. ఎందుకంటే మీరు ఎందుకు కొట్లాడతారా, ఇటువంటివి చేసుకోకండి, మీరు ఏదంటే ఇద్దరు అందరూ సోదరభావంతో ఉండాలి అని చెప్పి పంపించేవారు. ఎందుకంటే ఈరోజు రాజకీయ లబ్ధి పొందడానికి కేటీఆర్ వచ్చి హర్షవర్ధన్ రెడ్డి ఇక్కడ నుంచి మెసేజ్ చేస్తే ఆయన ఉట్టిన ఉరికొచ్చి అది నిజాధారణ ఏందని తెలియకుండా ఇట్లా ఆరోపణలు చేయడం, ఒక మంత్రి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగింది కాదు. గతంలో కేటీఆర్ కూడా మంత్రి ఉన్నాడు. ఆయన హయాంలో 10 ఏళ్ళలో ఎన్నో హత్యలు జరిగినాయి రాష్ట్రం మొత్తం మీద. కానీ ఎప్పుడు కూడా ఆయన చేపించిండు, ఆయన చేసిండని ఎవరంటే. ఎందుకంటే ఏదన్నా నిజ పోలీసులు ఉండరు, ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు వాస్తవాలు బయటికి తీస్తారు. అటువంటిప్పుడు మనం ఒకరి మీద ఒకరు వేసుకొని ఈ పార్టీలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ చచ్చిపోయేవి ఏం కావు. మనం బతుకున్నంత వరకు పార్టీలు బతికే ఉంటాయి. కానీ ఈ పార్టీలు బతికినంత మాత్రాన మనం ఒకరి మీద ఒకరు నిబం వేసుకుంటే ప్రజల్లో అందరం చులకనైపోతాం. పార్టీలే కాదు, వ్యక్తులు కూడా చులకనైపోతారు. కనుక ఇటువంటి సంస్కృతికి ఇప్పటికైనా బంద్ చేయాలని చెప్పి, ఎందుకంటే మీ ఇట్లా ఆరోపణలు చేసుకోవడం, ఒక మంత్రి మీద ఆరోపణలు చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం. ఇది ఇటువంటి హత్యను చనిపోయినట్టే వాస్తవంగా ఆయన మీద అందరికీ సానుభూతి ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడం అనేది మంచిది కాదు. అది వాస్తవంగా ఎవరు చంపినా అటువంటి వాటికి మా శిక్ష పడాల్సిందే, తప్పకుండా శిక్షను వేయాల్సిందే అని మేము కూడా మా పార్టీ తరఫున మేము కూడా కోరుకుంటూ కేటీఆర్ మాట్లాడుతూ ఒక విషయం చెప్తుంది, ఇది ఇంకా వాస్తవాలు తెలవాల్సి ఉంది అని. ఆ మాట అంటూ జూపల్లి